ఫ్రెండ్స్, మేమైతే మా ఆయన పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా ఆయనని అడిగి నేనైతే రైతు బజార్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పి. అసలు ఎన్ని నెలలు అవుతుందో అంటే మేము రైతు బజార్ వెళ్ళక. మా ఆయన అయితే కూరగాయల మార్కెట్ తీసుకెళ్ళమంటే, రైతు బజార్ తీసుకెళ్ళమంటే తలకాయ నొప్పి, అస్సలు నచ్చదు ఆయనకి. అందరు ఇట్లనే ఉంటారా, మా ఆయన ఇట్లనే, నాకు అసలు అర్థం కాదు. నాకు మాత్రం వెళ్ళి నచ్చినవి తెచ్చుకోవాలని ఇష్టము. వెజిటేబుల్స్ అయితే నాకు స్కూటీ వస్తే బాగుండు. ఎవరైనా లేడీస్ స్కూటీ నడుపుతూ ఉంటే నేను అదే మేము వెళ్ళిన చోట ఎక్కడైనా కనపడితే నాకు స్కూటీ వచ్చి ఉంటే మంచిగా నేనే వెళ్ళేదాన్ని. అంటే నువ్వు ఈ నుండి అడిగి నడిచే నడుము నొప్పి కాలు నొప్పి అంటావు, నువ్వు వెళ్తావా అని అంటా ఉన్నాడు మా ఆయన అయితే. అది కూడా కరెక్టేలే, ఏం చేస్తాం. కానీ ఆ మాట మనసులో అనుకొని బయటికి ఎందుకు పోతా అని అనుకుంటూ వచ్చిన మా ఆయనతోని. సరే, ఇంక ఇక్కడైతే లోపలికి వెళ్ళినాము. ఆకుకూరలు ఈ రైతు బజార్లోనే ఇదేం కాయనో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని ఎట్లా చేస్తారు, ఎట్లా వండుతారు, తింటారా? కామెంట్ చేయండి. సేమ్ క్యాబేజీ లాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే రైతు బజార్లో కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. అన్నీ దొరకందంటూ మ్యాక్సిమం ఏది ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కానీ వీక్ డేస్లో మధ్యలో పెడతా ఉంటారు కదా, వెనస్డే మార్కెట్ అని, సాటర్డే మార్కెట్ అని. కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మా ఆయన ఇంబడి కూరగాయలకు తీసుకెళ్ళినప్పుడు బీట్రూట్లు అండ్ క్యారెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకైతే దేవుడా మళ్ళీ పట్టిండు దేవుడా అనిపిస్తుంది. తిట్లు తప్పో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు రెగ్యులర్గా తాగమంటే అస్సలు ఆ జ్యూస్ తాగడానికి ఇష్టపడరు. ఎట్టో కట్లిగా మొత్తానికి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసినాము. ఈ రైతు బజార్ వెళ్ళినప్పుడల్లా నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి నాకు మా నాన్న గుర్తొస్తాడు.